మహర్షయ ఎవరైతే ఉండారో వీళ్ళది ఏ మార్గం? ప్రవృత్తి మార్గం. ఏ మార్గం? ప్రవృత్తి మార్గం అంటే కర్మయోగం. కర్మయోగం. ఇప్పుడు సనక సనందనాదులు వచ్చారు చూసారా, చత్వార. వీళ్ళు సనక సనందనాది మహర్షులు, వీళ్ళకి పెళ్ళిళ్ళు లేవు, ఏవీ లేవు. వీళ్ళది ఏ మార్గం? జ్ఞానయోగం. వీళ్ళది జ్ఞానయోగం కనుక నివృత్తి మార్గం. అట్లా ప్రవృత్తి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, నివృత్తి వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇది సంప్రదాయం. క్లియర్ నౌ? అందువల్ల ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్య, ఇట్లా మన గురు పరంపర చెప్పుకుంటా వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఎందుకని? వీళ్ళు ఈ ఋషుల దగ్గర నుంచి మనమంతా కూడా ఆవిర్భవించాం గనక ఆ ఋషి గోత్రాలే మనకుండాయి. మర్చిపోయినప్పుడు ఏదో ఒకటి పెడతారు. ఇప్పుడు భారద్వాజ గోత్రము, కౌండిన్యస గోత్రము అని ఉన్నాయి. అందరికీ ఋషి గోత్రాలే నన్ను అడిగితే. ఎందుకంటే ఋషుల నుంచే వచ్చారు కదా, వాళ్ళ గోత్రాలు తప్ప వేరే గోత్రాలు ఎట్లుంటాయి? వాడు మర్చిపోతాడు మధ్యలో. ఎందుకు మర్చిపోతాడు స్వామి? డబ్బులు జ్ఞాపకం పెట్టుకుంటాడే. ఎవరిని అడుగుతావు దానికి? వాడికి వేరే వేరే ఉన్నాయి గనక ప్రయారిటీసు, వాటిని జ్ఞాపకం పెట్టుకొని ఇది మర్చిపోతాడు. అప్పుడు అందరికీ అయ్యయ్యో ఆయనకి ఈ గోత్రం అంటే, ఈయనకు ఆ గోత్రం అంటే, నా గోత్రం లేదే అని ఒకరి దగ్గరికి పోయి, అయ్యా నా గోత్రం లేదయ్యా, వాళ్ళకు ఉందట, మా అబ్బాయికి అమ్మాయిని ఇస్తున్నారు, వాళ్ళ గోత్రం ఉంది, నా గోత్రం లేదు. ఎవరయ్యా చెప్పిందని? ఏదో చెప్పండి అయ్యా అంటే, మునక్కాయ గోత్రం. ఎవడు కాదంటాడు. చాలా పొడవుగా ఉంటుంది. ఇట్లా వచ్చాయి రకరకాలు ఎన్ని గోత్రాలు. బంగాళాదుంప గోత్రం, ఇంకా రేపు రాబోయే రోజుల్లో కంప్యూటర్ గోత్రం. కాబట్టి ఇట్లా వాస్తవానికి ఋషి గోత్రాలే మనకు ఉన్నాయి. కాబట్టి కేవలం ఇంతకుముందు 2 శ్లోకాల్లో చూసినట్టుగా భావాహ, కేవలం భావాలే కాదు, ఈ సృష్టి ఆదిలో ఉన్నటువంటి మహర్షులు, స్వయంభువాది మనువులు, అట్లాగే చత్వారహ సనక సనందనాది మహర్షులు, వీళ్ళందరూ కూడాను నా నుంచి ఆవిర్భవించినటువంటి వాళ్ళే. మత్తః ఏవ భవంతి. ఈ విభూతుల్ని ఈ విధంగా తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి? నెక్స్ట్, ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఏతాం అంటే యథోక్తాం, యథా ఉక్తాం, ఇంతవరకు ఏదైతే చెప్పబడిందో, ఏతాం యథోక్తాం విభూతిం యోగం చ. చకార ప్రయోగం. చకార ప్రయోగం ఎప్పుడైతే చేశాడో, మరియు అండ్ అని అర్థం, అండ్ అని అర్థం చకార ప్రయోగం. కాబట్టి ఏతాం ఈ విధంగా విభూతిం యోగం అంటే విభూతి యోగం అని కాదు, విభూతిం అంటే విభూతి, యోగం అంటే యోగం, వేరువేరు. ఎందుకంటే చకారం వచ్చింది కనుక. మమ నా యొక్క విభూతిం, నా యొక్క విభూతిని, యోగం నా యొక్క యోగాన్ని, యహ ఎవడైతే వేత్తి తెలుసుకుంటాడో, ఎట్లా? తత్వతః యథావత్. తత్వతః అంటే యథావత్, ఉన్నది ఉన్నట్టుగా, యథావత్ యథార్థంగా ఎవడైతే తెలుసుకుంటాడో, సోవికంపేన యోగేన సహ అవికంపేన యోగేన. వికంపము అంటే చలనం, అవికంపము అంటే చలనం లేకుండా పోవడం. కంపము, వికంపము, అవికంపము. కాబట్టి చలించనటువంటి
యోగం చేత యుజ్యతే యుజ్యతే సహా యుజ్యతే సంబధ్యతే అంటే దానికి సంబంధించి ఉంటాడు వాడు. నాత్ర సంశయ అత్ర న సంశయ నాత్ర సంశయ అత్ర న సంశయ అత్ర అస్మిన్ అర్థే సంశయ నాస్తి. ఈ విషయంలో సందేహమే అవసరం లేదు. క్లియర్. ఇంకెక్కడి నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత శ్లోకం నుంచి. ఏతాం యథోక్తాం ఇప్పటివరకు ఏదైతే జరిగిందోనైనా ఇది ఏం తెలియజేస్తూ ఉంది మనకు? యోగం తెలియజేస్తుంది, విభూతి తెలియజేస్తుంది. యోగం చెప్పాను మీకు, అది పరమేశ్వరుని యొక్క స్వరూపం ఆంతర్యంలో ఉండేది, విభూతి వాక్యంలో ఉండేది. కాబట్టి సత్తారూపంగా ఉండేటువంటిది సత్తాత్మకమైంది భూతి. సత్తాత్మకమైంది భూతి. అది విశేషమైన ఉనికి కనుక ఉంటే, విశేషమైన ఉనికి మనుగడ, అది విభూతి. విశేషమైన ఉనికి విభూతి అంటే వివిధ రూపాలలో ఉండేటువంటి భూతి, వివిధ రూపాల్లో వ్యక్తమయ్యేటువంటి భూతి. అంటే సత్తా రూపంలో ఉండేటువంటిది భూతి, వివిధ రూపాల్లో ఉండేది విభూతి. అంతే, ఇంకేం లేదు. వివిధ రూపాల్లో కనిపించేది విభూతి. కాబట్టి ఇది సోపాధికం. విభూతి వైభవం సోపాధికం. ఎందువల్ల? ఉపాధి ఉంది కదా, ఉపాధిలో కదా తెలుస్తూ ఉంది. విశ్వమంతా ఉపాధే కదా. కాబట్టి సోపాధిక జ్ఞానం, నిరుపాధిక జ్ఞానే ద్వారం. ఇది ఆనందగిరి ఆచార్యులు వారి శిష్యుడైనటువంటి ఆనందగిరి టీకలో అన్నాడు ఈ మాట. ఏదైతే మీకు సోపాధిక జ్ఞానం అంటే ఈ విభూతులకు సంబంధించిన జ్ఞానం ఉంది, ఇది నిరుపాధిక జ్ఞానే ద్వారం. కాబట్టి ఆ నిరుపాధిక జ్ఞానాన్ని, ఏది భూతి, సత్తాత్మకమైనటువంటి భూతిని తెలుసుకోవడానికి ఇది ఒక ద్వారం. ఒక ద్వారంలో నుంచి మనం ఇంట్లోకి ఎట్లాగైతే వెళ్తామో అట్లాగే ఈ సోపాధిక జ్ఞానం, ఏది విభూతి జ్ఞానం ఏదైతే ఉందో దీని ద్వారా భూతిలోకి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని. అంటే ఆ మార్గాన్ని సుగమం చేస్తుంది. జ్ఞానే ద్వారం అంటే ఆ జ్ఞానానికి సుగమం చేస్తుంది అని అర్థం. అసలు ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటో సమాష చూడండి. ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటో అదే విభూతిం యోగం. దీన్ని ఎవడైతే ఈ రెండు ఆయనయే, సోపాధిక జ్ఞానం అయిందే, నిరుపాధిక జ్ఞానం కూడా పరమేశ్వరుడిదే కదా నాయన. భూతి ఆయనే, విభూతి కూడా ఆయన నుంచి వచ్చిందే కదా. దీన్ని మమ విభూతిం మమ యోగం, యోగం సత, విభూతిం విశేషణ. కాబట్టి మమ విభూతిం యోగం తత్వత వేత్తి యథావత్. ఎవడైతే దీన్ని యథావత్ తెలుసుకుంటాడో, తత్వత ఎవడైతే తెలుసుకుంటాడో అంటే తత్వత తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే పరమేశ్వరుని యొక్క స్వరూపం అంతా కూడా తెలుస్తుంది. పరమేశ్వరుని యొక్క స్వరూపం మనకు యథార్థంగా అర్థమైతే అప్పుడే మనం ఆయన్ని ఆరాధించగలుగుతాం. అది ప్రధానమైన విషయం. కాబట్టి నా యొక్క సత్తా ఏంటి, ఈ విభూతులతో నాకు ఉండేటువంటి సంబంధం ఏంటి, నాయన క్లియర్. నా యొక్క సత్తా ఏంటి, ఈ విభూతులతో నాకు ఉండేటువంటి సంబంధం ఏంటి. యో వేత్తి తత్వత యథావతి ఎవడైతే తెలుసుకుంటాడో ఈ సంబంధాన్ని, ఈ సంబంధం ఏంటో తెలుసా? సత్యమిథ్యా సంబంధం. ఇది ఏం సంబంధం? సత్యమిథ్యా సంబంధం. భూతి ఏదైతే ఉందో అది సత్యం. ప్రపంచం ఏదైతే నీకు కనపడుతుందో నామరూపాత్మకంగా అది మిథ్యా. కాబట్టి ఈ మిథ్య, ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది సత్యం మీద ఆధారపడి ఉంది. విభూతులన్నీ భూతి మీదనే ఆధారపడి ఉన్నాయి, సత్యం మీదనే ఆధారపడి ఉంది. ఎందువల్ల? ఇదంతా మాయ గనక మాయకు ప్రత్యేకమైనటువంటి మనుగడ లేదు. మాయకి ప్రత్యేకమైనటువంటి మనుగడ ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి దాని మీదనే ఆధారపడి ఉంది కదా మిథ్య కూడా. కానీ అది సంబంధం, అది తత్వత తెలుసుకోవడం. యథావత తెలుసుకోవడం అంటే అది ఏదైతే ఉందో దీనికి ప్రత్యేకమైన మనుగడ లేదు. ఇలా ఉన్నటువంటిది
నామరూపాత్మకంగా ఏదైతే మనకు తెలుస్తూ ఉందో ఇది సత్తా మీద ఆధారపడి ఉంది. కాబట్టి అది అధిష్టానం, ఇది ఆరోపితం. ఆరోపితం ఉంది, తెలుస్తూ ఉంది, ఆధారంగా అధిష్టానం ఉంది. ఆరోపితం లేదు, అధిష్టానం ఉంది. ఎందుకని? ఇది జగత్, జాయతే గచ్చతి ఇది జగత్, ఇది వస్తువు పోతూ ఉంది. కాబట్టి అనేకంగా కనపడుతూ ఉన్నాయి ఇక్కడ నామరూపాలన్నీ కూడా. ఏ నామరూపాలు అయితే మనకు కనపడుతూ ఉన్నాయో ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి. కానీ పరమేశ్వరుడు మార్పు చెందుతూ ఉన్నాడా? భూతి. ఏ విధమైనటువంటి మార్పు ఆయనలో లేదు. కాబట్టి ఆరోపితము ఉంది అంటే అధిష్టానం ఉంది. ఆరోపితము లేదు కానీ అధిష్టానం ఉంది కదా. తత్వతః ఇది తత్వజ్ఞానం అంటే యథావత్. ప్లీజ్ అండర్స్టాండ్, వెరీ బ్యూటిఫుల్ పాయింట్ ఇట్ ఈస్. ఇది తత్వజ్ఞానం అంటే. సరేనా? ఆరోపితం ఉంది, లేదని చెప్పడం లేదు. ఆరోపితం అధిష్టానం మీద ఆధారపడి ఉంది. ఆరోపితం ఉంది, అధిష్టానం ఉంది. ఆరోపితం ఉండదు, అధిష్టానం ఉంటుంది. అది మట్టి కుండ ఉంది, మట్టి ఉంది. కొండ పోయింది, మట్టి ఉంటుంది. కాబట్టి జగత్తు ఏదైతే మనకు తెలుస్తూ ఉందో ఇది జగదీశ్వరుడే. కానీ జగదీశ్వరుణ్ణి జగత్తుగా చూడకూడదు. జగదీశ్వరుణ్ణి జగత్తుగా చూడకూడదు, బాగా అర్థం చేసుకోండి. కాకపోతే జగత్తులో ఏ వైభవం అయితే ఉందో అది జగదీశ్వరుని వైభవంగా చూడాలి. అది యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత దేవావగచత్వం మమ తేజోంస సంభవం. ఇక్కడ ఏ వైభవం కనిపించినా కూడాను అది ఆయన వైభవంగా చూడాలి. కానీ ఆయన్ని ఈ రూపంలో చూడడానికి అవకాశం లేదు. ఆ వైభవం, జగత్ వైభవం అంతా కూడాను పరమేశ్వరుని యొక్క వైభవంగా దర్శించడమే విభూతి యోగము. ఇది విభూతి యోగం అంటే. క్లియర్నా? అందువల్ల విగ్రహము భగవంతుడు ఉన్నాడు అనుకోండి, భగవంతుడిని విగ్రహంగా చూడకూడదు. అవునా? ఎవరైనా సరే, ఈవెన్ వెంకటేశ్వర స్వామి అయినా సరే భగవంతుడిని, భూతిని వెంకటేశ్వర స్వామిగా చూడకూడదు. వెంకటేశ్వర స్వామిలో కిన్కొన్ని యొక్క లోపల పరమేశ్వరుణ్ణి దర్శించాలి. అంటే ఇది కూడా పరమేశ్వరుడే, కానీ పరమేశ్వరుణ్ణి కేవలం అది. ఇప్పుడు ఆ వెంకటేశ్వర విగ్రహమే పరమేశ్వరుడు అన్నాడు అనుకోండి, భద్రాచలం వేరని అర్థం. కాబట్టి ఆ వైభవం బ్రహ్మదృష్టి ఉత్కర్షాత్ అన్నది శాస్త్రం. బ్రహ్మదృష్టికి ఉత్కర్షాత్ అంటే విగ్రహంలో బ్రహ్మభావన కలిగి ఉండు, భగవంతుని దర్శించవచ్చు విగ్రహంలో. అంటే భగవద్భావన కలిగి ఉండడం, ఇదే తత్వదర్శనం. ఇదే తత్వదర్శనం. రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. ఆద్యుడు ఎవరో తెలియని నాడు ఆలయమే మనకు ఆశ్రయము. ఆద్యుడు ఎవరు? భూతి. ఆద్యుడు ఎవరో తెలియని నాడు ఆలయమే మనకు ఆశ్రయము. అనంతుడు తానని తెలిసిన నాడు, అనంతుడు తానని తెలిసిన నాడు ఏది కాదు ఆలయము. అనంతుడు తానని తెలిసిన నాడు ఏది కాదు ఆలయము. విశ్వమాత సుందరము, విశ్వమాత సుందరము, ఏది చూసినా శివమయము. చూసారా విభూతి? విశ్వమంతా సుందరము, ఏది చూసినా శివమయము. ఆద్యుడు ఎవరో తెలియని నాడు ఆలయమే మనకు ఆశ్రయము. స్వామి వివేకానంద అన్నారు అమెరికాలో, ఇట్ ఈస్ వాయిస్
టు బీ బార్న్ ఇన్ ఏ చర్చ్ బట్ నాట్ టు డై దే. నువ్వు దేవాలయంలో పుట్టు మంచిదే, కానీ దేవాలయంలో చచ్చిపోబాకు అన్నాడు. ఇట్ ఈస్ వైస్ టు బి బార్న్ ఇన్ ఎ చర్చ్ బట్ నాట్ టు డై దేర్. ఎంత అద్భుతమో చూడండి. అంటే ఆలయాన్ని ఆశ్రయించు, కానీ అక్కడే అని చెప్పి మాత్రం తిష్ట వేసి కూర్చోబాకు. అంతటా పరమేశ్వరుని దర్శించడానికి ప్రారంభం చేయి, విభూతి దర్శనం. ఆ తరువాత భూతి, దీనికి ఆధారంగా ఏదైతే ఉందో దాన్ని దర్శించేటువంటి ప్రయత్నం, ఏకత్వానుభూతి కోసం చేసే ప్రయత్నం నువ్వు చేయాలి. కాబట్టి తత్వత అది యథావత్ ఈ విభూతిని యోగాన్ని చూసారా, ఇటు విభూతిని అటు యోగాన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో వీడు యోగములో చలించడు. అవికంపేన యోగేన, అవికంప యోగం, అవికంప యోగం, వికంపము అవికంపము అంటే చెలించడం చెలించకపోవడం. కాబట్టి విభూతిని యోగాన్ని ఈ రెండింటినీ తత్వత యథావత్ యహ వేత్తి, ఎవడైతే తెలుసుకుంటాడో జనాతి, వాడు మాత్రం యోగంలో చెలించడు. దీన్ని అవికంప యోగము అని అంటారు. అంటే వికల్పం లేని స్థితి అవికల్పం, ఆయన ఇంకేం లేదు. వికల్పం లేనటువంటి స్థితి అంటే చెలించని యోగం, దానికి సంబంధించి ఉంటాడు. అవికంపేన యుజ్యతే సంబధ్యతే, సర్వము పరమేశ్వరుడే అనే జ్ఞానం. చూడు తమాష చూడు, సర్వము పరమేశ్వరుడే అనే జ్ఞానం అర్థమైంది. ఇప్పుడు సర్వము అంటే విభూతి, పరమేశ్వరుడు, లేకపోతే సర్వం ఎక్కడి నుంచి వస్తుంది? విదితం అవిదితం కాదు నాయన. కాబట్టి సర్వము విభూతి, పరమేశ్వరుడే, భూతియే అనే జ్ఞానం. క్లియర్? అది ఇది అవికంప యోగం. వీడు యోగంలో చెలించడు. ఇది కూడా ఒకటి అర్థం చేసుకోండి ఆయన. యోగంలో చెలించడంటే ఏంటి? అవికంప యోగం, యోగంలో చెలించడు. కాబట్టి స్థిరంగా ఉండాలి కదా, నిశ్చలంగా ఉండాలి. అలా ఉండలేదనుకో వికంపం, చెలించడం. అసలు యోగంలో చెలించడం ఎందుకు జరుగుతూ ఉంది? ఏదో చెలింపజేయాలి, ఏదో చెలింపజేయాలి. ఆ చెలింపజేసేది ఏది? ఎగ్జాక్ట్లీ, ఎవరు అన్నదే, వెరీ గుడ్, రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలు ఉంటే, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటే ఇది చెలింపజేస్తుంది. అంటే ఈ రాగద్వేషాల నుంచి విడిపడి ఉంటాడు చూచారా, అది అవికంపయోగం. ఆ అవికంపయోగేన యుజ్యతే సంబధ్యతే, అప్పుడు అంతఃకరణం నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అగ్ని ఉందనుకో నాయన, అగ్ని తన స్వరూపంలో అంతటా వ్యాపించింది కాదంటారా? అగ్ని అంతటా వ్యాపించింది. ఇదొకటి నీకు తెలుసో తెలియదు. ఎందుకని? ఎప్పుడూ ఉంది అగ్ని. నీకు ఏదైనా కనపడిందంటే అగ్ని ఉందని అర్థం. ఎందుకని? అగ్ని లేకపోతే నీకు వెలుగు వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి స్వరూప జ్ఞానంతో అగ్ని అనేటువంటిది అంతటా వ్యాపించింది. అంటే కనపడే ప్రతి వస్తువులో అగ్ని ఉంది. అగ్ని కనుక లేకపోతే మనకు కనపడదు ఏది. అగ్ని లేకపోతే కనపడదు. భూతి లేకపోతే విభూతి కూడా తెలియదు. అది పాయింట్. ఇంకా కానీ అగ్ని ఉన్నట్టుగా మనకు తెలియదు. ఈ అగ్నిని ఎక్కడ చూస్తాం మనం తెలుసా? అగ్ని అన్నిట్లో ఉంది. ఏది నీకు కనిపించినా దాంట్లో అగ్ని ఉంది. అగ్ని ఉండడం వల్లనే అది ఉన్నట్టుగా నీకు కనపడుతూ ఉంది. కానీ దాన్ని ఎక్కడ చూస్తామంటే విశేష రూపం కట్టెల్లో చూస్తాం. కట్టెల్లో అగ్నిని చూస్తాం. కాబట్టి అగ్ని అంతటా ఉండేటువంటిది భూతి, కట్టెల్లో చూడడం అనేటువంటిది విభూతి. అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఉత్తమ వస్తువుల్లో పరమేశ్వరుని దర్శిస్తూ పోతే, కనెక్షన్ ఇచ్చేస్తాను, ఉత్తమ వస్తువుల్లో పరమేశ్వరుని, భగవంతుడిని, భూతిని దర్శిస్తూ పోతే విభూతిలో, ఆ తరువాత అన్నిట్లో కూడా పరమేశ్వరుని దర్శిస్తాం.
కాబట్టి ముందు ఉత్తమ వస్తువుల్లో చూడాలి, అధమ వస్తువుల్లో చూడలేం. కాబట్టి ఉత్తమ వస్తువుల్లో దర్శిస్తూ పోతే విశ్వమంతా కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపంగా మనం దర్శించగలుగుతాం. అదేంటో తెలుసా? విశ్వరూప సందర్శనం. అదే విశ్వరూప సందర్శనం. విభూతి యోగం దానికి దారితీస్తుంది. దీని తరువాత యోగం విశ్వరూప సందర్శనం. కాబట్టి ఇప్పుడు సత్తాస్వరూపమైనటువంటి సత్తాస్వరూపమైనటువంటి పరమేశ్వరుని యొక్క తత్వం ఏదది? భూతి. అలాగే ఐశ్వర్య ప్రధానమైనటువంటి భగవంతుని యొక్క విభూతి ఈ విశ్వమంతా. ఇది ఎవడైతే తెలుసుకుంటాడో తత్వతః, ఇది తెలియడం చేత అలా తెలుసుకున్నటువంటి వాడు భక్తుడు అవుతాడు. భగవంతుని యొక్క పరమార్థతత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి అవుతాడు. ఆ తరువాత నువ్వు భక్తి చెయ్యని వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు భక్తిలోనే ఉంటాడు. కథం, ఎట్లా? అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాః భావ సమన్వితాః. అర్జున, అహం సర్వస్య ప్రభవః. అహం వాసుదేవాఖ్యం, పరమాత్మ, పరబ్రహ్మ. కాబట్టి నేను అహం సర్వస్య ప్రభవః, సర్వస్య జగతః ప్రభవః ఉత్పత్తి. కాబట్టి అన్నిటికీ ఉత్పత్తికి కారణమైనటువంటి వాడిని నేనే. మత్తః ఏవ, నా వల్లనే సర్వం ప్రవర్తతే, సర్వం జగత్ ప్రవర్తతే. ఈ ప్రపంచమంతా నా వల్లనే ప్రవర్తిస్తూ ఉంది. దీనికి పుట్టుక కారణమైనటువంటి వాడిని నేనే, నా వల్లనే ఈ సమస్తమైనటువంటి జగత్తు ప్రవర్తిస్తూ ఉందో. ఇది మత్వా, ఇది ఈ విధంగా ఏవం మత్వా జ్ఞాత్వా, ఇట్లా ఎవడైతే తెలుసుకుంటాడో మాం భజంతే మాం సేవంతే, వాడు ఎప్పుడు నన్ను సేవిస్తూనే ఉంటారు. వీళ్ళని ఏమంటారో తెలుసా? బుధాహ అవగత పరమార్థ తత్వాహ. పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని తత్వతః తెలిసినటువంటి వాళ్ళు. భావ సమన్వితాహ, ఆయన భావంతో కూడినటువంటి వాళ్ళు. అద్భుతమైనటువంటి శ్లోకం. ప్లీజ్ నెక్స్ట్ వీక్ చెబుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.